T20 అప్డేట్స్ చూద్దాం. మూవీ లవర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దేవర ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ ని టేక్ చేస్తోంది. అనిరుద్ సంగీతం అందించిన పాట పవర్ఫుల్ గా సాగింది. తారక్ పాత్రపై ఎలివేషన్స్ వేస్తూ సాగిన సాహిత్యం విజువల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. ఈ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 10న సినిమా పాన్ ఇండియా భాషలో రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఏపీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు చివరి వారం నుంచి పవన్ మళ్లీ సెట్స్ పైకి వెళ్తున్నారు. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో మూవీ టీం భారీ స్థాయిలో ప్రమోషన్స్ కు ప్రిపేర్ అవుతోంది. జూన్ నెలలో వరుసగా ప్రమోషన్స్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ 1న చెన్నైలో ఆడియో ఫంక్షన్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడీ జైంట్ మూవీ సంస్థ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 జూలై 12న థియేటర్స్ లోకి రాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 22న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తొలి పాటను విడుదల చేసి సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా రవి వర్మన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నాగార్జున మూవీ కల్కి నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియో సినిమాను బాగా ప్రమోట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో మంచి బజ్ ను తీసుకొచ్చింది. అయితే ప్రభాస్ భుజంపై ఉన్న బుజ్జి రోబోట్ స్టిల్ చూస్తే మహేష్ బాబు స్పైడర్ మూవీ గ్లిమ్స్ చూసినట్టుగానే అనిపిస్తోందంటున్నారు మూవీ లవర్స్. రెండు సినిమాలకు పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 దేవర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దేవర పార్ట్ 1 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వార్ 2 షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ మూవీలో ఇద్దరు హీరోలు కండలు, 6 ప్యాక్ బాడీ చూపించనున్నారని సమాచారం. ఫైట్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్లు కూడా హై రేంజ్ లో ఉండనున్నాయని సినీ వర్గాల నుంచి టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఓజీ. ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేశారు. అయితే ఓవైపు హరిహర వీరమల్లు ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్ లేట్ అయ్యే ప్రాబ్లం ఉందని సెప్టెంబర్లో ఓజీ రిలీజ్ కష్టమే అంటున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్, దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా సెప్టెంబర్లోనే ప్లాన్ చేస్తున్నారు. ఓజీ రిలీజ్ ఎప్పుడనేది డివివి ఎంటర్టైన్మెంట్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 బిజినెస్ రేంజ్ లో జరిగినట్టుగా బజ్ ఉంది. ఓటీటీ డీల్ కూడా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్కే అమ్ముడిపోయినట్లుగా టాక్ నడుస్తోంది. అయితే పుష్ప 2 థియేట్రికల్ గా రిలీజ్ అయ్యాక 60 రోజుల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిందట సుకుమార్ టీం. ఈ విషయంలో హనుమాన్ మూవీ ఫాలో అయిన స్ట్రాటజీని ఫాలో అవుతోంది పుష్ప టీం. హనుమాన్ తో హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సైలెన్స్ గా స్టార్ట్ చేసేశారని టాక్. తనదైన స్టైల్లో ప్రశాంత్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని ప్లాన్ చేసి ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేయనున్నారని సమాచారం. అది త్వరలో రిలీజ్ చేసి ప్రకటించనున్నారని వినిపిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ రాణా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణ్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో 3 భాగాల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనున్న ఈ సినిమా లుక్ ఫోటోలు ఇప్పటికే లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ మూవీ పేరును కొన్ని లీగల్ సమస్యల రీత్యా మారుస్తున్నారట. రామాయణ్ అని కాకుండా మరో కొత్త పేరు గురించి టీం వర్క్ చేస్తోందని టాక్. త్వరలోనే నితీష్ రాణా ఈ మూవీ టీం ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ విశ్వంభర మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేయిస్తున్నారు వశిష్ఠ. ఈ సీక్వెన్స్ చిరంజీవి, త్రిష పాత్రలతో స్టార్ట్ అవుతుందని టాక్. జూన్ 2వ వారం నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్న లుక్ లో కనిపిస్తారని మూవీ టీం చెప్తోంది. యూబీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీర్వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతోంది. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. వచ్చే షెడ్యూల్లో ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ టెంపుల్ సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికే కాకుండా బాలయ్య సినీ కెరీర్ లోనే హైలైట్ గా నిలిచిపోతుంది. బాలయ్య ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ దళపతితో రూపొందిస్తున్న సినిమాలో హాలీవుడ్ టెక్నాలజీని వాడారు. పెద్ద వయసు హీరోలకు యంగ్ గా కనిపించే టెక్నాలజీని ఈ సినిమాలో వాడుతున్నారు.
ఈ టెక్నాలజీని డీ-ఏజింగ్ టెక్నాలజీ అని అంటారు. ఈ సినిమాలో డీ-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా విజయ్ని 20 ఏళ్ల కుర్రాడిలా చూపించేందుకు డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్లాన్ చేశారని టాక్. హిట్ ఫ్లాప్లలో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న మూవీ తమ్ముడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు టాలీవుడ్ హీరోయిన్ లయ నితిన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుందని టాక్. పెళ్లి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిన లయ తమ్ముడు సినిమాలో నితిన్ కు అక్క పాత్రలో కనిపిస్తారని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్ గా శివ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా కంగుబా. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఈ ఏడాదిలోనే మూవీ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీపావళి రేస్ లో ఉండేలా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే దిశగా మూవీ టీం ఆలోచిస్తోందని టాక్. ఈ భారీ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా, సూర్య జ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై చాలా మంది హీరోయిన్లు కెరీర్ క్లోజ్ చేసుకుంటుంటే కొంతమంది మాత్రం కెరీర్ రీస్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. వారిలో ఒకరు కాజల్ అగర్వాల్. పెళ్లై బాబు పుట్టిన తర్వాత నటించిన మూవీ సత్యభామ తర్వాత వరుసగా సినిమాలకు సంతకం చేసింది కాజల్. పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా ఉండేవి ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాలం మారింది. అందుకు నేనే ఉదాహరణ అంటోంది కాజల్. గెటప్ శ్రీను హీరోగా దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన చిత్రం రాజు యాదవ్. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా మే 24కు వాయిదా పడింది. ఈ గ్యాప్ లో గెటప్ శ్రీను మూవీ యూనిట్ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. హీరోగా పరిచయం అవుతున్న గెటప్ శ్రీనుకు చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. రాజు యాదవ్ ట్రైలర్ చూసినప్పుడు గెటప్ శ్రీను ఒక కొత్త కథనం ఆశించాను, అందుకు తగ్గట్టుగానే ఉందని ఆయన అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ కుమార్ హీరోగా వస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గురించి సినిమా యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అజిత్ ను 3 విభిన్న వ్యక్తీకరణలతో చూపించారు. పోస్టర్ లో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అదరగొట్టారు. చేతిపై డ్రాగన్ టాటూలు, డ్రాగన్ ఆకారపు బ్రేస్లెట్ హైలైట్ గా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచింది. ఆలియా భట్ గ్రాఫ్ రోజురోజుకు రెట్టింపు అవుతోంది. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ టైమ్స్ తాజాగా ఆలియా భట్ ని 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ 2024 జాబితాలో ఒకరిగా చేర్చింది. ప్రపంచంలో మొత్తంగా 100 మందిని తీసుకుంటే అందులో మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు 8 మంది ఉన్నారు. సినిమా రంగం నుంచి ఇద్దరికే చోటు దక్కిన ఈ జాబితాలో ఆలియా భట్ నిలిచింది. గంగూబాయ్, RRR, హార్ట్ ఆఫ్ స్టోన్ వంటి చిత్రాలతో ఆలియా ఎదిగారు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఆనంద్ చేస్తున్న తాజా మూవీ గమ్ గమ్ గణేష ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెల్గం శెట్టి నిర్మిస్తూ ఉన్నారు. ఉదయ్ శెట్టి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేసిన టీం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 TV.